హలో హాయ్ అండి. ప్రస్తుతానికి మనం తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఊటుకూరి సందీప్ రెడ్డి గారు మనతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. గతంలో 10 సంవత్సరాలు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ చేశారు, పార్టీ కోసమే పనిచేస్తూ పార్టీ జెండా మోస్తున్న వీళ్ళకి ఎలాంటి గౌరవం దక్కుతుందో అతన్ని అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సార్, మీరు పార్టీలో ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు, మీరు పార్టీలో కొనసాగిస్తున్నారు, మీకు ఎలాంటి గుర్తింపు ఉంది సార్ ఇక్కడ? మేము పార్టీలో గత 20 సంవత్సరాలుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వెంటనే ఉన్నాం. మేము పార్టీలో మాకు పదవుల కంటే కోమటిరెడ్డి అనే బ్రాండు మా వెనక ఉందనేదే మాకు పెద్ద పదవి. మాకు ఎట్లాంటి పదవులు అవసరం లేదు. కాకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మా ఏరియాని డెవలప్మెంట్ చేసే విషయంలో బాగా ముందుంటాడు. అందుకనే మేము కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని నమ్ముకున్నాం. ఇప్పటివరకు ఏ పదవి అడగలేదు. పదవుల మీద కూడా మాకు పెద్ద ఆసక్తి లేదు. కాబట్టి పదవుల గురించి అంతగా మేము ఇప్పటివరకు పాకులాడలేదు. కానీ మాకు ఎంతసేపు ఉన్న గ్రామ అభివృద్ధి, మా ప్రాంత అభివృద్ధి జరగాలనేది మా కోరిక. ఒకసారి ఇక్కడ కంచర్ల భూపాల్ రెడ్డి 10 సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు అతను, 5 సంవత్సరాలు వెంకరెడ్డి గారు పరిపాలించడం జరిగింది సార్. ఈ 5 సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు సార్ ఇక్కడ? భూపాల్ రెడ్డి గారు అభివృద్ధి ఏం చేశారో అందరికీ తెలుసు. ఆయనకు అభివృద్ధి చేయాలనే ఆసక్తి లేదు, పరిపాలన మీద దక్షత లేదు. అతను మందిని తిట్టుకుంటూ కార్యకర్తల్ని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని తిట్టుకుంటే కాలం ఎలా తీసిండు తప్ప అభివృద్ధి మీద ఎట్లాంటి ధ్యాస పెట్టలేదు. గత 5 సంవత్సరాలలో మా ఏరియాలో ఒక్క పని ఆయన చెప్పుకుంటానికి ఒక్క పని కూడా చేయలేదు. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రాగానే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఎలా కొనసాగుతున్నాయో ఈ 18 నెలలు అవుతుంది. 18 నెలల్లో ఎట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయో మీరు వస్తుంటే కూడా చూసి ఉంటారు. రోడ్డు మార్గాలు ఈ ప్రభుత్వం రాకముందే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రచారానికి రాగానే మా గ్రామస్తులు, మా ప్రాంతవాసులు, మామిడాల, గోదావరిగూడెం, ఎల్లమ్మగూడెం, ఆరగూడెం గ్రామస్తులందరూ కూడా మాకు డబల్ రోడ్డు కావాలి సార్ అని కోరడం జరిగింది. కోరగానే ప్రభుత్వం ఏర్పడిన తర్వాతకి రెండో ఫైల్ మీద మామిడాల ఎక్స్ రోడ్ నుంచి వెళ్ళి మాడుగులపల్లి వరకు వయా ఎల్లమ్మగూడెం మీదుగా 65 కోట్ల రూపాయలతోని డబల్ రోడ్ కార్యక్రమాన్ని ప్రారంభించినారు. ఇప్పుడు పనులు కూడా దరిదాపుగా 70% పనులు పూర్తయినాయి. అంతేకాకుండా ఈ 18 నెలల్లోనే ఒక 3 నెలలు ఎంపీ ఎలక్షన్స్ రావడం, ఎలక్షన్ కోడ్ ఉండడం, వాటి వల్ల కొంత ఆలస్యం అయినప్పటికీ ఈ 18 నెలలు 15-16 నెలల్లోనే 65 కోట్ల రూపాయలతో డబల్ రోడ్డు కార్యక్రమం, ఎల్లమ్మగూడెం నుంచి చెరుకుపల్లి వరకు 6.5 కోట్ల రూపాయలతోనే డబల్ రోడ్డు, ఎల్లమ్మగూడెం నుంచి ఆరగూడెం వరకు 2.5 కోట్ల రూపాయలతోని పంచాయతీరాజ్ రోడ్డు సింగిల్ రోడ్డును, అదేవిధంగా ఎల్లమ్మగూడెం గ్రామంలో 33 ఫీట్ల సీసీ రోడ్డును, గోదావరిగూడెంలో 33 ఫీట్ల సీసీ రోడ్డును, డ్రైనేజ్ను అంతేకాకుండా ఇంటర్నల్ రోడ్లు ఒక్కొక్క గ్రామానికి సుమారుగా 30-40 లక్షల రూపాయలు ఇంటర్నల్ రోడ్లు ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ 18 నెలల్లోనే ఇంత చేస్తే మేము కోరిన కోరికల కంటే కూడా ఎక్కువనే చేయడం జరిగింది. అంతేకాకుండా ఇంకా కూడా అభివృద్ధి కార్యక్రమాలను చేయడానికి గ్రామ పంచాయతీ బిల్డింగ్ను ఒకదాన్ని శాంక్షన్ చేస్తున్నారు. అదేవిధంగా మాకు సబ్స్టేషన్ కావాలని ఈ మధ్యన అడిగినాం. దాన్ని కూడా ప్రపోజల్ పంపించడం జరిగింది. మాకు డెవలప్మెంట్ విషయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తప్ప ఎవరు చేయలేరని చెప్పేసి నిరూపణ జరిగింది. మా గ్రామస్తులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అన్న మాట ప్రకారంగానే ప్రభుత్వం రాగానే నెల రోజుల లోపు మాకు ఈ కార్యక్రమాలన్నీ కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఓకే సార్, మనకు తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ నూతన గ్రామ పంచాయతీలు విడదీయడం జరిగింది సార్. ఇక్కడ ఎన్ని గ్రామ పంచాయతీలు డెవలప్ అయినాయి? అప్పుడు కూడా మన ఇప్పుడున్న మంత్రి గారు ఎమ్మెల్యే కొనసాగించడం జరుగుతుంది. ఇక్కడ ఇది ఇంతకుముందే గ్రామ పంచాయతీ ఎల్లమ్మగూడెం, ఒక ఆరగూడెం, మా ఎంపీటీసీ పరిధిలో ఆరగూడెం ఒకటే నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు కావడం జరిగింది. అది ఇంతకుముందు మామిడాల గ్రామ పంచాయతీలో ఉండే, అది ఒక్కటి మాత్రమే జరిగింది. కానీ దానికి ఎట్లాంటి రోడ్డు లేదు, ఎలాంటి సౌకర్యం లేదు. ఆడికి పోవాలంటే బైక్ మీద పోయినా కూడా 2 కిలోమీటర్ల దూరాన్ని 20-25 నిమిషాలు పట్టేది బైక్ మీద పోతే. కారులో పోతే ఇక చెప్పనవసరమే లేదు, 15-20 నిమిషాల కింద తగులుతుండేది. అట్లాంటి దాన్ని ఈరోజు మీరు ఒకసారి ఆ రోడ్డు మీదకి పోయి చూడండి, 2 నిమిషాల లోపు 2 కిలోమీటర్లు వెళ్ళిపోతున్నాం.
ఇంకా మొత్తం పూర్తి కాలేదు. మట్టి పోస్తేనే 2 నిమిషాలు వెళ్ళిపోతున్నాం. అతి త్వరలో నెల 15 రోజులలో డాంబర్ కూడా వేసుకోవడం జరుగుతుంది. గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయగానే చక్కదనం కాదు కదా. గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వాలి, గ్రామ పంచాయతీని అభివృద్ధి చేయాలి. ఏదో గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసినాం అని చెప్పేసి ఒక పేరు రాసుకొని మండల ఆఫీసులో రాసుకుంటానికి తప్ప దేనికి పనికి రాకుండా ఉండే. కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతకి ప్రతి ఊరిని కూడా, ముఖ్యంగా నల్లగొండ కాన్స్టిట్యున్సీలో ప్రతి గ్రామం మీద కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి పట్టు ఉంటుంది. ప్రతి గ్రామంలో 40-50 మందిని పేర్లు పెట్టి పిలవగలుగుతాడు. ప్రతి గ్రామంలో ఏం జరుగుతుందో ఒక్క లీడర్నే కాకుండా క్రాస్ చెక్ చేసుకోవడం జరుగుతుంది, అతను చెప్పేది నిజమా కాదా అనే విషయం. కాబట్టి గ్రామాల మీద ఆయనకు పట్టుంది కాబట్టి గ్రామాలను అభివృద్ధి చేయగలుగుతున్నాడు. గ్రామాలలో ఏ సమస్యలు ఉన్నాయో మేము పోయి అడిగేదానికంటే ముందే ఆయనే చెప్తుంటాడు మమ్మల్ని, మీ ఊళ్ళో ఇది ఉంది, ఈ సమస్య ఉంది, ఏం నాకు ఇంతవరకు నువ్వు నా దృష్టి తీసుకురాలేదని లీడర్నే ప్రశ్నిస్తాడు. అట్లాంటి నాయకుడు ఉండడం మా అదృష్టం. ఓకే సార్, ఇక్కడ అంటే తిప్పర్తి మండలం మొత్తం కూడా కంచర్ల భూపాలరెడ్డి అధికారంలో ఉన్నప్పుడే చాలా డెవలప్మెంట్ చేసినది ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ నేతలు అంటున్నారు సార్, ఎంతవరకు వాస్తవం అది? కంచర్ల భూపాలరెడ్డి గారు డెవలప్మెంట్ చేసిరంటే కళ్ళు లేని లీడర్లు చెప్తారేమో, కానీ కళ్ళున్న వాళ్ళు ఎవరు కూడా ఆయన అభివృద్ధి ఏడ కనపడుతుంది? మీకు ఒక అభివృద్ధి చెప్పమనండి, నేను చెప్తున్నా ఇన్ని కార్యక్రమాలు చేసిన అని మేము బాధ్యతతో చెప్పగలుగుతున్నాం. ఆయన ఏ అభివృద్ధి కార్యక్రమం ఒక్కటి చేసినా, ఈ అభివృద్ధి కార్యక్రమం చేసినా అని చెప్పుకోమనండి. ఈ రోడ్డు తీసుకొచ్చిండా, ఉన్న రోడ్డు గుంటలు కూడా పూడ్చలేకపోయాడు. రోడ్డు అధ్వానంగా ఉండే, మొన్నటి వరకు బస్సు రాలేదు, గత 5 సంవత్సరాలు బస్సు రాలేదు. మేము వచ్చిన తర్వాతకి అధికారంలోకి రాగానే వెంటనే మంత్రి గారిని రిక్వెస్ట్ చేసి బాటలే బాగాలేకున్నా కూడా మట్టి పోపించి చెట్లు మంత్రి గారి సహకారంతో చెట్లను తొలగించి బస్సును పునరుద్ధరించడం. ఆ తర్వాత ఇప్పుడు కొంచెం ఈ రోడ్డు వర్క్ నడుస్తుంది కాబట్టి కొన్ని రోజులు డిస్టర్బ్ కావచ్చు, పర్మనెంట్ బస్సు కూడా ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు డబల్ రోడ్ అంటే మాకు పెద్ద వరం, అది మా కళ. ఎందుకంటే ఒక గ్రామం అభివృద్ధి చెందాలంటే ఆ గ్రామానికి రహదారి ఫస్ట్ మంచిగా ఉండాలి. రహదారి మంచిగా ఉంటేనే ఆ ఊరికి ఎవరైనా వస్తారు, రాకపోకలు జరుగుతాయి. ఇప్పుడు డబల్ రోడ్ అయిన తర్వాతకి మా గ్రామ రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఇంతకుముందు మాది మారుమూల ప్రాంతం, ఊరు మొత్తం కాన్స్టిట్యున్సీకి విసిరివేసినట్టుగా లాస్ట్గా ఉండే విలేజ్. కాబట్టి ఈ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే డబల్ రోడ్లు అయినప్పుడు మాకు ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది, భూముల విలువలు పెరుగుతాయి. దాంతో రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇంతకుముందు ఒడ్లు పోసుకొని మిర్యాలు కూడా పోవాలంటే 3-3.5 గంటలు 4 గంటలు పట్టేది, ఎందుకంటే లోడ్లు చిన్నగా పోవాలి. ఇప్పుడు ఈడ పొలం కోసి 2వ ట్రిప్కి అందుకుంటున్నాడు రైతు, మట్టి పోస్తేనే, ఇంకా డాంబర్ అయిపోలేదు, మట్టి పోసిన తర్వాతకి 2వ ట్రిప్కి అందుకుంటున్నాడు. అంటే 40 నిమిషాలలో మిర్యాలు కూడా చేరుకుంటున్నారు. మాకు ఇంతకుముందు 4 గంటలు పట్టేది మిర్యాలు కూడా పోవాలంటే. ఆయన ఏం అభివృద్ధి చేసిండు? ఆయన చెప్పుకుంటానికే పనికొస్తాడు కానీ చేతలకు పనికిరాడు. ఆయనకు ఏం చేయాలో, ఒక ఎమ్మెల్యే ఏం చేయగలుగుతాడు, ఏం చేయొచ్చు అని తెలుసుకునే లోపే ఆయన పదవి అయిపోయింది. జనాలు కూడా ఆయన మాట్లాడిన మాటలు, ఆయన చేసిన చేష్టలు అన్నీ చూసి ఆయనను కూడా విసిరేసారు కాన్స్టిట్యున్సీ నుంచి. ఓకే సార్, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ దళిత బంధు, బీసీ బంధు ఎన్నో అనేకమైనగా మేము పంపిణీ చేసినాం అంటున్నారు సార్ బీఆర్ఎస్ నేతలు, అది ఎంతవరకు వాస్తవం? ఎన్ని సార్ ఇక్కడ డబల్ బెడ్రూమ్ ఇల్లు మీరు చూడండి, ఏ ఊర్లోనైనా. మా రెవెన్యూ విలేజ్ మామిడాల కింద ఉన్న 5 విలేజ్లలో ఒక్క డబల్ బెడ్రూమ్ ఇల్లు ఆయన కట్టించినట్టు ఉంటే మేము రాజకీయ సన్యాసం చేస్తాం, ఈ వచ్చే ఎన్నికలలో పోటీ చేయం. ఒక్క ఇల్లు చూపిస్తే పాపం కొంతమందిని ఇండ్లు ఇస్తున్నాం అని చెప్పేసి ఎలక్షన్ల ముందర హడావుడి చేసి వాళ్ళకు పట్టాలు పంపిణీ చేశారు. వాళ్ళు నిజంగానే వస్తాయి కదా అని చెప్పి టీఆర్ఎస్ లోకల్ లీడర్లకు 50,000 1,00,000 రూపాయలు ఇచ్చి ఆ పట్టాలు తీసుకొని ఉన్న రేకులు ఇల్లునో కమలిల్లునో కూలగొట్టుకురు. వాళ్ళకి కూలగొట్టుకొని బేస్మెంట్లు పోసుకున్నారు, కొంతమంది పిల్లర్లు పోసుకున్నారు. పాపం వాళ్ళ పరిస్థితి అధ్వానం అయిపోయింది. ఈరోజు తీసుకున్న ఆ లీడర్లు 50,000 1,00,000 రూపాయలు తీసుకున్నాడు, హాయిగా ఎక్కడో పడుకుంటున్నాడు. వీళ్ళు మాత్రం ఇప్పుడు కొత్త ప్రభుత్వం పెట్టిన, అంటే ప్రభుత్వం కూడా ఇప్పుడు ఏం చేసిందంటే చాలా నిబద్ధతతోని నిక్కచ్చితంగా అర్హులైన వాళ్ళకే ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి కట్టుకున్న ఇండ్లకు బిల్లులు ఎత్తుకునే సమస్య లేకుండా బునాది కానించి కూడా ముగ్గు పోసిన కానించి బేస్మెంట్ని ప్రతి ఒక్కదాన్ని కూడా మెజర్మెంట్ తీసుకొని ఫోటోలు లాగిన్ చేసేసి ఏ లోకల్ లీడర్లు కూడా ఎట్లాంటి అక్రమాలకు తావు లేకుండా చేయాలని చెప్పి ఉద్దేశంతోనే నిజమైన అర్హులకే అందాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దాంట్లో
ఆల్రెడీ పిల్లర్లు పోసి స్లాబ్ పోసిన వాళ్ళకి రావట్లేదు కాబట్టి ఆ విధంగా కూడా పాపం వాళ్ళు నష్టపోతున్నారు. ఉన్న ఇండ్లు వీకేసుకొని పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ గ్రామంలో కూడా ఒకరిద్దరు అట్లా జరిగింది. అట్లా ప్రతి గ్రామంలో కూడా ఒకరిద్దరు అట్లా తొందరపడ్డ వాళ్ళది జరిగింది. ఆ ప్రభుత్వం ప్రతి ఒక్కరిని కూడా అట్లనే నయవంచన చేసింది. ఇది వస్తుంది అది వస్తుంది ఆశ పెట్టి వాళ్ళు ఉన్న ఇల్లును కూడా ఊడబీక్కునే పరిస్థితి చేసింది. ఓకే సార్, ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రిగా కొనసాగిస్తున్నారు సార్, మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? మాకు కోమటిరెడ్డి అనే బ్రాండే ఒక గర్వకారణం అండి. ఆ బ్రాండ్ చెప్పుకుంటే ఉమ్మడి రాష్ట్రాలలో ఎక్కడ పోయినా కూడా నేను కోమటిరెడ్డి అనుచరుని చెప్పుకుంటే చాలు, సగం పని అయిపోయినట్టే. ఆయన మంచితనం, ఆయన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించే తీరు, ప్రతి ఒక్కరికి చేసే సహాయం, అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలుగు రాష్ట్రాల్లో అందరికి కూడా తెలుసు కాబట్టి, ఉమ్మడి రాష్ట్రంలో కూడా మంత్రిగా పనిచేసినారు కాబట్టి చాలా సంఘటనలు మాకు ఎదురైనాయి. మేము ఆయన అనుచరులం అని చెప్పేసి మేము ఆయన వేరే ఏం అవసరం లేదు, నేను ఈ సర్పంచ్ని, ఎంపీటీసీని, జడ్పీటీసీని అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మా కార్ల వెనక వెంకటరెడ్డి గారి ఫోటో ఒకటి ఉంటే, రాజగోపాల్ రెడ్డి కానీ వెంకటరెడ్డి గారిది కానీ ఒక ఫోటో ఉంటే చాలు, అరే వీళ్ళు కోమటిరెడ్డి మనుషులు అంటే పద్ధతి గల్లోళ్ళు అనే ఒక ఇది ఉంటుంది. కాబట్టి ఆ బ్రాండ్ మాకు చాలు. ఓకే సార్, నల్గొండ నియోజకవర్గాన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎలాంటి డెవలప్మెంట్ చేస్తున్నారు సార్? నల్లగొండ నియోజకవర్గంలో ఇప్పుడే కాదు, గత 20-25 సంవత్సరాలకు కూడా చాలా అభివృద్ధి చేస్తున్నాడు. రైతులకు ఏం కావాలని ఆలోచిస్తాడు. రైతులకు కావాల్సింది ఏంది? నాణ్యమైన కరెంటు కోసం రాష్ట్రంలో ఏ నియోజకవర్గం లేని విధంగా సబ్స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది, అది అందరికీ తెలుసు. అంతేకాకుండా ప్రతి పేదవాడికి తను ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ హాస్పిటల్లో ఏ ప్రాబ్లం ఉన్నా మొదట గుర్తొచ్చేది ఎవరికైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఎందుకంటే మనకు సొంత చుట్టాలు కూడా సహాయం చేస్తారో చేయరో తెలియదు, కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఒక ఫోన్ చేస్తే ఎంతో కొంత సహాయం చేస్తాడు, మనకు ఆపదల్లో తోడుంటాడు. ఫోన్ చేసి ఆఖరికి ఆ హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడి తను ఇవన్నీ కూడా ఆపదల్లో ఆదుకుంటాడనే ఒకటి తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహాయ సహకారాలు కోరడం జరిగి ఆయనే గుర్తొస్తాడు ప్రతి ఒక్కరికి. అంటే ప్రతి ఇంట్లో పెద్ద కొడుకు ఫస్ట్, ఇంట్లో మనకి ఏదైనా తల్లిదండ్రులు ఆపద రాగానే ఎవరికి ఫోన్ చేస్తారు? కొడుకుకు ఫోన్ చేస్తారు. కానీ ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆయన మన నియోజకవర్గానికి మొత్తానికి కూడా పెద్ద కొడుకులాగా ప్రతి ఒక్కరు ఫీల్ అవుతారు. ఎందుకంటే ఏ ఆపద వచ్చినా కూడా మొదట గుర్తొచ్చి ఆ ఎమ్మెల్యే గారికి ఒక ఫోన్ కొడదాం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఫోన్ కొడితే ఈ హాస్పిటల్ బిల్లన్న ఎంతో కొంత తగ్గినైనా తగ్గిస్తాడు, బిల్లన్న పంపిస్తాడని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆశపడతారు. అంతేకాకుండా ఎంతోమంది చనిపోయిన కుటుంబాల్లో వాళ్ళు దిక్కదోచని పరిస్థితుల్లో ఉంటారు. వారి పిల్లలు చిన్న పిల్లలు ఉంటారు, పిల్లల్ని చాలామందిని చదివిపిస్తుంటాడు. అదేవిధంగా చనిపోయిన రోజు చనిపోవడం అనేది పెళ్లి చేసుకోవాలంటే ఏదో ముందు మనకు ప్లానింగ్ ఉంటుంది. చనిపోవడం అనేది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగేది కాబట్టి జరిగినప్పుడు ఇంట్లో డబ్బులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆ టైంలో 20,000 50,000 రూపాయలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పంపించడం జరుగుతుంది. పంపించినప్పుడు వాళ్ళకి ఎంత ఉపశమనం ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు, ఒక మధ్యతరగతిగా మనకు తెలుసు కాబట్టి. ఎందుకంటే మనకు చుట్టమో అన్నో తమ్ముడో 10,000 20,000 అప్పుడు బదులు ఇచ్చినా మళ్ళీ తర్వాత తీసుకుంటాడు దినాలు అయిపోయిన తర్వాత. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అట్లా కాకుండా ఉచితంగా అందరికి కూడా అలా స్థితిని బట్టే ఇస్తాడు. బంగ్లాలు ఉన్నోళ్ళకి ఎవరికి ఇయ్యరు, మీరు చూసి ఉండొచ్చు. ఎవరైనా పేదవాళ్ళు ఉండరు, వాళ్ళ కన్నీళ్ళు వస్తున్నాయి అంటే వాళ్ళ కన్నీళ్ళు తుడచడానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ముందుంటారు. మా అందరికి కూడా అది నచ్చే మేము ఎమ్మటి ఉంటాం. మాకు డబ్బులు అవసరం లేదు, ఏది అవసరం, అట్లాంటి నాయకుడు మా ఆయనకుందని చెప్పుకుంటే చాలు. అలా కొడుకుది ఫౌండేషన్ కూడా ఉన్నట్టుంది. అవునండి, వాళ్ళ కొడుకు అదిగా మనం చెప్పాల్సిన అవసరం లేదు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, ప్రతి ఒక్కరు లబ్ధి పొందుతున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సహాయం చేసి కూడా ఎవరికి ఏం చెప్పుకోడు. బయట ఏదో మాలాంటి వాళ్ళు ఎవరో చెప్తాం తప్ప ఆయన చెప్పుకోడు. ఎవరెవరకు మన ఒక నియోజకవర్గంలో నల్లగొండ ఏ ఎమ్మెల్యే అయినా వాళ్ళ నియోజకవర్గం వాళ్ళకి పనిచేస్తాడు, వాళ్ళ నియోజకవర్గం వాళ్ళకి సహాయం చేస్తాడు, ఎందుకంటే ఓట్ల కోసం. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అట్లా కాదు. ఆంధ్రాలో ఒకరికి ఇబ్బంది అయిందని ఆయనకు కొద్దిగా బాధ అనిపించినా కూడా వాళ్ళని పిలిపించుకొని డబ్బులు ఇస్తాడు. గజ్వేల్లో ఒక సీఎం కేసీఆర్ గారి ఫామ్ హౌస్ పక్కన తాడి చెట్టు మించి పడిపోయిన ఒక గీతా కార్మికుడిని ప్రతిరోజు ఆంచిపోయే ముఖ్యమంత్రి గారు పట్టించుకోలేదు. ఆ రోజున్న ముఖ్యమంత్రి గారు పట్టించుకోకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అక్కడికి పోయి అతన్ని పరామర్శించి ₹1,00,000 ఇచ్చి రావడం జరిగింది. అట్లాంటి సంఘటనలు కోకొల్లలు. చాలామంది నిరుపేద విద్యార్థులు మంచి ర్యాంకులు వచ్చి మేము లేమేమో మా ఆర్థిక పరిస్థితి ఇట్లుంది, మా నాన్న ఇన్ని ₹1,00,000 పెట్టలేడు అని చెప్పి నిరాశగా ఇక నా వల్ల కాదు, మాతో చదువుకోవడం మా వల్ల కాదు అనుకున్న టైంలో భుజం తట్టి ఎంతోమందిని ఆర్థిక సహాయం చేసి చదివిపించడం జరుగుతుంది.
ఆ సంఘటనలన్నీ మీ అందరికీ తెలుసు. ఎంబీబీఎస్ కానీ పైలట్లను కానీ మస్తు మందిని తయారు చేస్తున్నాడు. జీవితానికి అంతకంటే ఎక్కువ ఏం అవసరం లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి పదవి అవసరం లేదు, పదవి లేకున్నా సహాయం చేయగలుగుతాడు. కాబట్టి అట్లాంటి మనసున్న మనిషిని మన జీవితాంతం కూడా గుండెలో పెట్టుకొని మనం గెలిపించుకొని మనం ఆయనకు ఎప్పటికీ అండదండగా ఉండాల్సిన అవసరం ప్రతి కార్యకర్తల్లో, నాయకుల్లో, ప్రతి ప్రజల్లో కూడా ఉంది. ఓకే సార్, వాళ్ళ సోదరుడైన రాజగోపాల్ రెడ్డి గారు మంత్రి పదవి ఆశిస్తున్నారు తెలుస్తుంది సార్. అతనికి మంత్రి పదవి ఇస్తే ఏ విధంగా ఉండబోతుంది? ఇక రాజగోపాల్ రెడ్డి గారి గురించి మీకు కూడా అందరికీ తెలుసు. ఆయన కూడా ప్రాంతాలతో సంబంధం లేకుండా ఎంతోమందికి ఆర్థిక సహాయం చేయడమే కాకుండా వాళ్ళమ్మ సుశీలమ్మ గారి పేరు మీద జనగాంలో ఒక పెద్ద అనాథాశ్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా కార్పొరేట్ లెవెల్లో. అనాథలంటే మామూలుగా ఏదో రేకులు వేసి ఉంచుతారు అనాథాశ్రమం అంటే మనం ఎక్కడైనా చూస్తాం. కార్పొరేట్ లెవెల్లో మంచి 5 స్టార్ హోటల్ లెవెల్లో ఉంటుంది జనగాంలో. ఆయన అదొక్కటి చూస్తే ఆయన మనసు ఏందో తెలిసిపోతుంది. ప్రతి ఒక్కరిలో, ప్రతి ముసలి వాళ్ళలో వాళ్ళ అమ్మని చూసుకుంటుంటాడు. అంతేకాకుండా రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వడం అనేది కంపల్సరీ ఇవ్వాలి. ఎందుకంటే ఆయనకు ఆయన దమ్మేందో తెలుసు కాబట్టే బీజేపీలోకి కాంగ్రెస్లో కేసీఆర్ మీద కోపంతోనే బీజేపీకి వెళ్ళడం జరిగింది ఆ రోజు కూడా. ఎందుకంటే కేసీఆర్ని పడగొట్టడమే ఆయన జీవిత లక్ష్యం అని చెప్పేసి ఎప్పుడు అంటుండేవాడు. అనే టైంలో కాంగ్రెస్ కొంచెం నాయకత్వ లేమితోనప్పుడు ఉన్నప్పుడు బీజేపీలోకి చేరి నా దమ్మేందో చూపించాలి, ఒకసారి కేసీఆర్కు జలకియాలి, ప్రతి దాంట్లో డబ్బులు పెట్టి గెలుస్తుండని చెప్పేసి ఉప ఎన్నికలకు పోవడం జరిగింది. ఆయన కావాలనుకుంటే ఆ రోజు అట్లే పదవులు ఉండేటోడు. అందరేం పదవి పార్టీ మారగానే పదవికి రాజీనామా ఎవరు చేయట్లేరు. కానీ ఆయన ఆ రోజు రాజీనామా చేసి బీజేపీ నుంచి పోటీ చేసి 100 మంది కౌరవులు వచ్చినా కూడా ఒక్క మొగోడే నిలబడి ఆడ అందరినీ కూడా తిప్పికొట్టడం జరిగింది. వాళ్ళు పెట్టిన కోట్ల రూపాయలు ఈరోజు చూస్తున్నారు. ఆయన ప్రతి కదలికని కూడా ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రతి కదలికని కూడా మూమెంట్ చేసి వీళ్ళు డబ్బులు పంచుతూ ఆయనని ప్రతి దగ్గర ఆయనకు ఎవరెవరు సహాయం చేస్తున్నారో, ఎవరెవరు ఓట్లు అడుగుతున్నారో వాళ్ళందరినీ కూడా కట్టడి చేయడం జరిగింది, బెదిరించడం జరిగింది, భయపెట్టడం జరిగింది. దాంతోనే ఆ రోజు రాజగోపాల్ రెడ్డి గారు ఓడిపోవడం జరిగింది. ఆ రోజు బీజేపీ కాదాడా, అన్ని ఓట్లు వచ్చింది బీజేపీకి కాదు. ఎప్పుడు బీజేపీ నిలబడ్డా 8,000 10,000కి ఎప్పుడు మునుగోళ్ళు రాలే. అది రాజగోపాల్ రెడ్డి గొప్పదనం. రాజగోపాల్ రెడ్డి గారికి ఎంపీ ఎలక్షన్లలో ఖచ్చితంగా సీట్ ఇస్తామని చెప్పి, ఖచ్చితంగా మంత్రిగా ఉంచుతామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇంటికి పోయి చెప్పడం జరిగింది. ఆ రోజు లేకపోతే చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు గెలిచే సమస్య లేదు. అందరూ అనుకున్నారు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ రోజు చామల కిరణ్ గెలవడు అన్నారు. రాజగోపాల్ రెడ్డి చక్రం తిప్పగలుగుతాడు, ఎక్కడైనా చక్రం తిప్పగలుగుతాడు, ఆ దమ్ముంది. కాబట్టి రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే, ఇస్తారు. కాకపోతే కొంత ఆలస్యం కావచ్చు, సమీకరణాల వల్ల కొంచెం ఆలస్యం అవుతుండొచ్చు. ఒకే జిల్లాకు 3 మంత్రి పదవులు, అది కూడా ఒకే సామాజిక వర్గానికి ఇవ్వడం కొద్దిగా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆలోచిస్తున్నారు తప్ప రాజగోపాల్ రెడ్డి గారికి ఇవ్వద్దని చెప్పేసి కాంగ్రెస్కి ఎలాంటిది లేదు. ఖచ్చితంగా ఇస్తారు. ఇంకా 3 పదవులు ఉన్నాయి కదా. అంటే శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారి గెలుపు విజయంలో రాజగోపాల్ రెడ్డి గారి పాత్ర కీలకమైందంటారా? ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి గారే గెలిచినట్టు. రాజగోపాల్ రెడ్డి గారు నైట్ 12-1 వరకు కూడా ఆయన క్యాంప్ ఆఫీస్లో కూర్చొని మునుగోడులో మొత్తం ప్రతి వ్యూహం రచించి ప్రతి ఒక్క గ్రామం నుంచి కూడా ఎవరెవరు నాయకులు ఆయనకు ప్రత్యేకంగా అందరితో పరిచయాలు ఉన్నాయి. ఆయన అక్కడ ఎంపీగా పోటీ చేసి గెలిచి ప్రతి ఒక్కరితో సంబంధాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలవగలుగుతాడు. అక్కడ వాళ్ళందరినీ కూడా ఫోన్ చేసుకొని పిలిపించుకొని అసమ్మతిగా ఉన్నోళ్ళని అందరినీ కూడా బుజ్జగించి ఆ రోజు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి గెలుపుకు ముఖ్యమంత్రి గారే ప్రకటించారు. చామల కిరణ్ గెలవడానికి కారణం రాజగోపాల్ రెడ్డి గారు అని చెప్పారు మొన్న. అందులో ఏం లేదు, రాజగోపాల్ రెడ్డి గారు దమ్ము రాష్ట్రం మొత్తానికి తెలుసు. రాజగోపాల్ రెడ్డి జిజ్జుకొస్తే ఉన్న ఆస్తులు ఎమ్మైనా పెడతాడు. ఆయన లాంటి వాళ్ళు నాయకులు ఎవరు ఉండరు. దమ్మున్న నాయకుడు, గట్స్ ఉన్నోడు. ఓకే సార్, ఇప్పుడు ఇది మొత్తం కూడా జిల్లాలో ఎంఐఎంఈ నాయకులు ఉన్నారు సార్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, వీళ్ళందరూ కూడా ఉమ్మడి నల్గొండలో ఉన్నారు. వీళ్ళున్న ప్రదేశంలో విద్యా వైద్యం ఏ విధంగా అందుతుంది సార్? గతంలో ఎట్లా ఉంది? ఈ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వైద్యం ఏ విధంగా ఉంది సార్ ఇక్కడ? విద్యని వైద్యాన్ని కేసీఆర్
మొత్తం భ్రష్టు పట్టించిండు. ఒకసారి ఒక వ్యవస్థ చెడిపోయిందంటే దాన్ని బాగు చేయడానికి కొంత టైం పడుతుంది. ఒకటే రాత్రి మనం ఏం చేయలేము. మనం ఉమ్మడి రాష్ట్రంలో రాయలసీమ, ఆంధ్ర నుంచి ఎక్కువ మంది ముఖ్యమంత్రులు అవుతున్నారని చెప్పేసి అక్కడ ప్రాంతానికి అభివృద్ధి జరుగుతుందని చెప్పి మనం ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకున్నాం. ప్రత్యేక రాష్ట్రం వచ్చింది. వచ్చిన తర్వాతకి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వాళ్ళు సిద్దిపేట, గజ్వేలు, సిరిసిల్లని అభివృద్ధి చేసుకున్నారు తప్ప మన నల్గొండ లాంటి వెనుకబడ్డ జిల్లాలను పక్కకు దోసేసి ఒక్కరిద్దరు నాయకుల మీద వదిలేసి మనని మొత్తం కూడా ఆగం చేయడం జరిగింది. దాన్ని సర్ది చేయడానికి విద్యా వ్యవస్థని కానీ వైద్యాన్ని కానీ మన నాయకులు చాలా కృషి చేస్తున్నారు. అంతేకాకుండా నల్లగొండలో చిన్నపిల్లల తల్లిదండ్రులు ప్రసవం జరిగిన తర్వాతకి ఇబ్బంది పడుతున్నారని ఒకరోజు మంత్రి గారు నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించగానే వాళ్ళందరూ ఎండకు ఉక్కపోతకు చిన్న పిల్లలు అని చెప్పి డబ్బు లేదు కాబట్టి వీళ్ళందరూ కూడా ఇట్లా ఉక్కపోతకున్నారు, డబ్బున్న వాళ్ళందరూ కూడా ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటుంటారు కదా, వీళ్ళకు కూడా అంత సమానంగా జరగాలని చెప్పేసి మొత్తం కూడా ఏసీలు ఫిట్ చేయించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన సొంత డబ్బులతోని ఆయన చేస్తున్న విషయం జనాలకు ఎవరికి తెలియదు. ఓట్ల కోసం కాదు, అది వాళ్ళ బాధ చూసే అక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఫర్నిచర్ కానీ తర్వాత ఎక్విప్మెంట్ కానీ చాలా కూడా ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. అది అందరూ కూడా చాలామంది బయటికి తెలియదు, ఎందుకంటే అది ఎవరికి చెప్పడు. పోతాడు విజిట్ చేయగానే ఇది చేసేయరంటూ అవి చేపేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి పోయి మీరు సందర్శిస్తే తెలుస్తుంది. అందులో 50% కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి కొడుకు పేరు మీద ఆయన సొంతంగా కొనిచ్చిన ఎక్విప్మెంటే ఉంటాయి. అదేవిధంగా ఏ పేదవాడికి అత్యవసరమైన వైద్యం అవసరం ఉన్నప్పుడు వెంటనే స్పందిస్తూ మేము ఎప్పుడు అవసరం ఉన్నా మధ్యరాత్రి 12 గంటలకు ఫోన్ చేసిన మంత్రి గారు ఒక్కొక్కసారి లేపకపోయినా మెసేజ్ పెడితే ఎమర్జెన్సీ ఉంటే మీటింగ్లలో ఉన్నా కూడా ఎమర్జెన్సీలో మేము మెసేజ్ పెడతాం. మంత్రిగా ఉన్నాడు కదా, ఇంతకుముందు లాగా ఉండదు. మెసేజ్ పెడితే ఖచ్చితంగా మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తాడు ఆ ఎమర్జెన్సీని బట్టి. లేకపోతే మాకు ఫోన్ చేయకుండా అవతల వాళ్ళకి ఫోన్ చేసేసి ఆ సంబంధిత అధికారికి ఫోన్ చేసి వెంటనే మళ్ళీ మనకు రిటర్న్ మెసేజ్ పెడతాడు మీటింగ్లో ఉన్నా కూడా. అట్లాంటి నాయకుడు తప్ప ఉండడం తప్ప మనకి ఇంకేం కావాలి? ఓకే సార్, అంటే గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లా ఉన్నప్పుడు మా జగదీష్ రెడ్డి మంత్రిగా కొనసాగించింది సార్. ఆయన ఎంతసేపు విద్యుత్ పైన చేసిండు. విద్యుత్ని ఎలాంటి డెవలప్మెంట్ చేసిండు సార్? ఉచిత విద్యుత్ అందించగలిగిండా? ఉచిత విద్యుత్ అనేది రాజశేఖర రెడ్డి గారే స్టార్ట్ చేసినారు. రాజశేఖర రెడ్డి గారే రైతులకు ఉచిత విద్యుత్తుని స్టార్ట్ చేసినారు. ఆ తర్వాత ఎప్పుడైనా ఏ ప్రభుత్వం అయినా వచ్చిన తర్వాతకి దాన్ని ఒకసారి ఒక పథకం పెట్టిన తర్వాత తీసివేయడం అనేది ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే ఇది ఓట్లతో ముడిపోయిన రాజకీయం కాబట్టి దాన్ని కొనసాగింపుగా చేయడం జరిగింది. కాకపోతే వాళ్ళు ఏం చేసినారు గత ప్రభుత్వంలో అంటే జనాలకు తెలవంది ఏంటంటే లాస్ట్ మినిట్లో ప్రభుత్వాన్ని కూడా నడపలేని పరిస్థితుల్లో ఔటర్ రింగ్ రోడ్ నమ్ముకోవడం జరిగింది. లిక్కర్వి 6 నెలల ముందే లిక్కర్ షాపులని అన్నిటినీ కూడా వేలంపాట వేయడం జరిగింది. వాటికి టైం కాలే, ఇంకా ముందే వేసినాడు వేలంపాట. ఎన్నికలకు ముందే వేసిండు. తర్వాత మనకు ప్రభుత్వ భూములన్నింటిని కూడా అప్పనంగా అమ్మేసి వాటన్నిటితో రైతు బంధు ఇట్లాంటివన్నీ ఇచ్చేసి ఓట్లకు పోవడం జరిగింది. కానీ జనం తిక్కలోలు కాదు, అందరు కూడా అవేర్నెస్ వచ్చింది. అరే ఈయన అమ్మి ఈ సంవత్సరమే అమ్మి పెడుతున్నాడు, ఇదంతా ఏదో జరిగేటట్టుందని చెప్పేసి జనం అంతా మేల్కొని ఆయన ఇంటికి పంపించి పండబెట్టారు. ఇప్పుడు ప్రతి నెల కూడా ఈఎంఐగా 6,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం భరించడం ఇప్పుడున్న ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన ఆయన చేసిన అప్పులని. వాటిని చేస్తూనే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూనే నిన్న రుణమాఫీ, రైతు రుణమాఫీ 10 సంవత్సరాలు ఎప్పుడు కూడా రుణమాఫీ చేయలేదు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే రుణమాఫీ చేయడం జరిగింది. రైతు బంధును కూడా కొంచెం ఆలస్యమైన, ఎందుకంటే ప్రభుత్వానికి అసలు ఏం జరిగింది, గత ప్రభుత్వాలు ఏం చేసింది, ఏం నమ్ముకుంది, అవన్నీ వెరిఫై చేయడానికే టైం పట్టింది. ఈసారి అందరూ కూడా రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. అందరికి కూడా రైతు బంధు పడ్డది. కొన్ని గత ప్రభుత్వాల్లో రైతు బంధు అంటే రోడ్లకు, అడవులకు, బండలకు, గుట్టలకు, కొండలకు కూడా రైతు బంధు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్న పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులకే రైతు బంధు ఇవ్వడం జరిగింది. కాబట్టి అట్లా జరగొద్దు అని చెప్పేసి ప్రభుత్వం, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఈరోజు నిజంగా ఏ అయితే పంట సాగులో ఉన్నాయో ఆ భూములకు మాత్రమే రైతు బంధు ఇవ్వాలని చెప్పేసి
ఇన్ని రోజులు ఆలస్యం జరిగింది, దాన్ని అంతా వెరిఫికేషన్ చేసుకొని ఇప్పుడు రైతు బంధు ఇవ్వడం జరుగుతుంది. సార్, ఇక్కడ నుంచి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు భూభారతి పైన చాలామంది సమస్యలు ఎదుర్కొంటున్నారు సార్, ధరణి చేసిన పథకం ద్వారా. దీన్ని ఏ విధంగా సమస్యను పరిష్కరిస్తారు? చాలామంది ఉన్నారు ఇప్పటికి కూడా భూ సమస్యల మీద. ఇదంతా ఎట్లా అంటే ఒకసారి భూభారతిలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలన్నింటినీ కూడా ఒకటేసారి ఒకే నైట్ ఏదో మాయ చేసి చేయలేము. ఎందుకంటే ఒక్కొక్క భూ సమస్యను పరిష్కరించాలంటే చాలా సమస్య మేము ప్రతిరోజు ఊర్లలో చూస్తున్నాం. కబ్జాల ఒక ఆయన ఉంటాడు, భూమి ఒకరిది ఉంటుంది, పేరు ఒకరిది ఉంటుంది. ఇవన్నీ కూడా గత ప్రభుత్వం ధరణిలా ఇది నిజంగా జెన్యూన్గా ఉంటే అధికారులు వచ్చేసి చూసి దాన్ని చేయొచ్చు, కానీ అలా చేయలేదు. గత ప్రభుత్వం మొత్తం కూడా పెత్తందారులకు భూస్వాములకే ఒత్తాసు పలికి ఎవరి పేరు మీద అయితే భూమి ఉందో వాళ్ళదే అని చెప్పేసి వెనకట చాలామంది చదువు లేని వారు నిరక్షరాస్యులందరూ కూడా దొరల దగ్గర భూస్వాముల దగ్గర భూములు కొనుగోలు చేసి తెల్లకాగితం మీద రాపించుకునేది. తెల్లకాగితం మీద రాపించుకొని మాదేలే భూమి మేమే ఉన్నాం కదా అనుకునేది. వీళ్ళకి అంత అమాయకత్వం కాబట్టి పట్టా పాస్బుక్ ఉండాలి అట్లాంటిది ఏం అవగాహన లేక అలా ఉండేవాళ్ళు. దాన్ని ఆసరాగా చేసుకొని ఆయన ఆ వెలమ దొరల కోసం, వాళ్ళ ఏరియాలో 1000 ఎకరాల భూముల కోసం, వాళ్ళ ఆస్తుల కోసం ధరణిని తీసుకొచ్చేసి ఎవరి పేరు మీద అయితే రిజిస్ట్రేషన్ ఉందో వాళ్ళే భూమికి హక్కుదారుడు అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా అప్పచెప్పడం జరిగింది. ఇదంతా వ్యవస్థని కింది స్థాయిలో చూసిన కాంగ్రెస్ నాయకులు అంటేనే దరిదాపుగా అందరూ కూడా గ్రామ స్థాయి నుంచి ఎదిగిన లీడర్లే ఉంటారు. కోమటిరెడ్డి గారిని చూసుకుందాం, ఎక్కడో బ్రాహ్మణ వెల్యంలలో చిన్న కుటుంబంలో పుట్టి, వ్యవసాయ కుటుంబంలో పుట్టి, వాళ్ళ నాన్న అమ్మ వాళ్ళందరూ కూడా వ్యవసాయం చేస్తుంటే చూసి ఆయన చేయాలతో పాటు బాయికాడికి పోయి చేసి వాళ్ళ భూముల సమస్యలు ఏందో, వాళ్ళ వ్యవసాయ పరిస్థితులు ఏందో తెలుసు. కాబట్టి ఇట్లాంటి నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కూడా కింది స్థాయి నుంచి వచ్చి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి భూముల విలువ తెలుసు. కాబట్టి ఈరోజు అన్నీ కూడా ప్రక్షాళన చేయడం జరుగుతుంది. దీన్ని అతి త్వరలోనే సమస్యను పరిష్కరిస్తారు. ఓవర్ నైట్గా తొందరపడి చేస్తే కూడా తప్పులు జరుగుతాయి. కాబట్టి దాన్ని ఆలోచించి అప్లికేషన్లు తీసుకోవడం జరిగింది. దాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. దాన్ని కూడా అందరూ తొందర పెట్టొద్దు. ఎందుకంటే తొందర ఏదైనా పని చేస్తే దాంట్లో తప్పులు జరుగుతాయి. ఆలోచించి చేసినప్పుడే దానికి పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి దాన్ని కొంచెం నెమ్మదిగానే చేసినా కూడా శాశ్వత పరిష్కారం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, ఇప్పుడు సన్న బియ్యంలో పురుగులు ఉంటున్నాయని చెప్పేసి ఉచిత బస్సు ఉద్యోగస్తులకి అని చెప్పేసి ఇక్కడున్న బీఆర్ఎస్ నేతలు అంటున్నారు సార్, ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? అట్లా మాట్లాడేటోళ్ళందరూ తిక్కలోళ్ళు, అవలగాలు. వాళ్ళకు తెలివి ఉందా, బుద్ధి ఉందా? ప్రతి ఒక్క మహిళ అవసరం ఉన్న వాళ్ళే బస్సు ఎక్కిపోతారు, కానీ అవసరం లేకుండా బస్సు ఎక్కిపోతారని ప్రచారం చేస్తారు. అవసరం లేని ఎవరు బస్సు ఎక్కిపోతారు? ఎందుకు పోతారు? ఒక్కరోజు పోతారు, రెండో రోజు పోతారు, పని వదిలిపెట్టేసి పోయి రోజు బస్సులో తిరుగుతారా? సిగ్గుండాలి మాట్లాడటానికి. కాదండి, బస్సు ఎక్కి దేనికి తిరుగుతానే? అవసరం ఉంటేనే కదా. కాకపోతే భర్త పోయే పనికి కూడా భార్యని ఫ్రీ కదా అని చెప్పేసి పోయిరా అమ్మ నాకు ఈ 50 రూపాయలు మిగులుతాయని చెప్పేసి పంపిస్తాడు. అది తప్ప? ఉద్యోగస్తులకు ఇచ్చినట్టే తప్ప? 3000 రూపాయలు 4000 రూపాయలకు హైదరాబాద్లో పోయి కంపెనీలలో పనిచేస్తారండి. 8000 రూపాయలు 10,000 రూపాయలకు 6,000 రూపాయలకు పనిచేస్తారు. పనిచేసే వాళ్ళకు నెలకు 50 రూపాయలు, రోజుకి 50 రూపాయలు అంటే అప్ అండ్ డౌన్ 100 రూపాయలు పోతే నెలకు 3,000 రూపాయలు వాళ్ళకు బస్కే పోయేది. ఈరోజు 3,000 రూపాయలు ముఖ్యమంత్రి గారు స్వతహాగా వాళ్ళకి తెచ్చిచ్చినట్టు 3,000 రూపాయలు మిగిలిస్తుండు కదా బస్ ఖర్చులు. పేదోళ్ళ కష్టాలకు వాళ్ళకి ఏమర్థమవుతాయి? ఓలో కార్ల BMW బెంజీలో తిరిగేటోళ్ళకు వాళ్ళ బస్ కష్టాలు ఏమర్థమవుతాయండి? ఇచ్చిన దాన్ని కూడా వద్దంటారా? నువ్వు ఇచ్చిన రైతు బంధు బాగుందా? నువ్వు ఇచ్చేటప్పుడు గుట్టలకు కొండలకు ఆయన ఇచ్చేది బాగుంది, పేదలకు నిరుపేదలకు ఇచ్చేటప్పుడు నీకు ఒళ్ళు మంతుంది. సన్న బియ్యంలో పురుగులు వస్తున్నాయా? ఎట్లా వస్తాయి? సన్న బియ్యంలో పురుగులు ఎట్లా వస్తాయి అంటున్నా. నీ ఇంట్లో 4 రోజులు పక్కకు పెట్టు బియ్యం, పురుగులు పడతాయి. సన్న బియ్యంలో పురుగులు రావట్లేవు. మా గ్రామాల వరకు మేము చూస్తున్నాం, మేము తింటున్నాం. ఆ బియ్యం చాలా బాగున్నాయి. నూకలు అయ్యి ఏమైనా కలుస్తున్నాయంటే కూడా మేము చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ మొదట కాగానే కొన్ని సమస్యలు వస్తాయండి. ఇప్పుడు నూకలు రైస్ మిల్లోడు పంపిస్తుంటాడు, రైస్ మిల్లులో ఏదో కక్కుర్తి పడతారు, దానికి ప్రభుత్వాన్ని నిందిస్తే ఎట్లా?
అక్కడ ఉన్నోళ్ళు కంప్లైంట్ చేస్తారు, గ్రామస్తులు ఎట్లాగా లీడర్లకు చెప్తారు, లీడర్లు పోయి ఎమ్మెల్యేకి చెప్తారు, ఎమ్మెల్యే మంత్రులకు చెప్తారు, దాన్ని ప్రక్షాళన చేస్తారు, దాన్ని జరుగుతుంది. ఒకటేసారి ఓవర్ నైట్ జరగదు. సన్న బియ్యం ఇవ్వడం వాళ్ళకి నచ్చట్లేదు. మామూలు సన్న బియ్యం తినొద్దు, వాళ్ళ దొరలండి, వెలమలంటేనే దొరలు. ఆ దొరలకి ఏంటంటే ఎప్పుడు అనగా నూలు వాళ్ళ కింద చెప్పు చేతల్లో ఉండాలి. వాళ్ళు సన్నబియ్యం నేను సన్నబియ్యం తింటున్నా, వాళ్ళు సన్నబియ్యం తింటారు, నా మనవాడు సన్నబియ్యం తింటారు, వాళ్ళు సన్నబియ్యం తింటారు, దొడ్డు బియ్యం తినాలి వాళ్ళు. వాళ్ళ పాలన అది. వాళ్ళలాగానే కాంగ్రెస్ చేయాలని చేయదు. కాంగ్రెస్ ఫస్ట్ నుంచి కూడా తాడిత పీడిత జనాల కోసం ఉన్నదండి. ఇందిరమ్మ గారు ఎప్పుడూ మొదట ఇండ్లు గవర్నమెంట్ ఇల్లు ప్రవేశపెట్టింది ఇందిరాగాంధీ అండి. ఇందిరమ్మ ఇండ్లు. ఆ ఇందిరమ్మ ఇండ్లు ఇప్పుడు కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం అన్నాడు కేసీఆర్ ఇండ్లు రాలే, ఇంకెవరి ఇండ్లు రాలే, ఓన్లీ ఇందిరమ్మ ఇండ్లే ఉంటాయి, ఇందిరమ్మ ఇండ్లే వస్తాయి. ఇదంతా కూడా వాళ్ళు తట్టుకోలేక ఏదో ఎక్కడండి డబుల్ బెడ్రూమ్ ఏది ప్రతి మండలానికి రండి, పొదండి చూపిద్దరండి, చూపిద్దరండి. ఒక్క దాంట్లో ఒక్కడు ఉంటుండే. మేము చెప్పినాను ఇంతకుముందే, రాజకీయం నుంచి మా మండలం నుంచి ఒక్కరం కూడా పోటీ చేయం. ఒక్కరు పోయి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో 10 సంవత్సరాలు ఒక్కరు పోయి సంసారం చేసిందంటే మేము ఒక్కరం పోటీ చేయం. మొత్తం ఇనానిమస్ ఇచ్చేస్తాం టీఆర్ఎస్కు. మా మంత్రి గారిని బదిలాడి కాలు పట్టుకుని ఇనానిమస్ ఇస్తాం. అంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కూడా ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి ఇస్తున్నారు. ఎన్నికలు అయిపోయినా మళ్ళీ అరే ఎన్నికల కోసమే ఇస్తున్నాం భయ్, ఎన్నికల కోసమే ఇస్తున్నాం. పేదోడైతే లబ్ధి పొందుతుండగా నీకెందుకు కడుపుమంట? ఆగు. ఈ ఎలక్షన్ ఈ సర్పంచ్ ఎలక్షన్తో అయిపోద్దా? ఇప్పుడు కట్టకపోతే రేపు ఎమ్మెల్యే ఎలక్షన్ ఓటేయడు వాడు. అవి కూడా ఇంకా చాలా టైం ఉంది. టైం ఉంది. ఇప్పుడు వస్తాయి అవి. ఇందిరమ్మ ఇండ్లు అనేది ఆల్రెడీ డబ్బులు పడుతున్నాయి. బేస్మెంట్లు కట్టిన వాళ్ళకి బేస్మెంట్ లెవెల్లో ₹1,00,000 పడ్డాయి ఆల్రెడీ. నువ్వు ఒక ఇల్లు కట్టలేదు నీ చక్కదానానికి. నువ్వు కట్టిన ఇండ్లని చిన్న ఊరండి మాది, 900 ఓట్లు. 900 ఓట్లకి 23 ఇండ్లు ఇచ్చినాడు. చాలా సంతోషంగా ఉర్రు అందరు కూడా. వాళ్ళ మొహాలను చూస్తే చాలా సంతోషంగా ఉన్నాయి. ఇండ్లు కూడా ఏదో డిక్కి ఇండ్లు కాదు, నీ ఇందిరమ్మ ఇళ్ళకి ఇట్లా నూక్త పడిపోయే కావు. పిల్లలు పోసి మంచిగా కట్టుకోమని చెప్పినావు, మొత్తం ఎర్రిటికలు పెట్టి కడుతున్నారు. నీవు 2 లక్షలు ₹1,00,000 కాదు ఇచ్చింది, మేము 5 లక్షల రూపాయలు. సరే, ఈ బీసీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి? బీసీ వర్గీకరణ అనేది సాహసోపేత నిర్ణయం చేయడం జరిగింది. దానికి ఒక రెడ్డి ముఖ్యమంత్రి అయ్యుండి కూడా బీసీల మీద ప్రేమతోని రాహుల్ గాంధీ గారి మాటను తప్పకుండా ఈరోజు ఇంత సాహసోపేతమైన నిర్ణయం ఏ ప్రభుత్వమైనా తీసుకుందా? అంటే తీసుకున్న దాన్ని కూడా మీ శాత కాలేదు, మీరు చేయలేదు, చేసిన మీదకి పోతారు. ఇది ఇట్లా బాలే అట్లా బాలే. నీ చక్కదనం 10 ఏళ్ళలో ఏం చేసినావు? నువ్వు ఎందుకు చేయలే? ఏమని పనులు తోవినావు? 2 రోజులు సర్వే చేసిరు సార్ అప్పుడు. అవునండి, ఇంటింటి సర్వే చేసినాడు, కుటుంబ సర్వే మొత్తం చేసినాడు. ఒకరోజు మొత్తం అంతా ఏదో చేస్తున్నా చెప్పను. దాని సర్వే ఫలితాలు ఏందో చెప్పండి, సర్వే వల్ల ఉపయోగం ఏందో చెప్పండి, దానివల్ల మేము ఇది చేసినామని చెప్పానండి. ఏం లేదండి. ఆయన కేసీఆర్ ఏంటంటే జనాన్ని ఒక రోజు ఇట్లా ఊపుతాడు, ఊపేసి పండబెడతాడు, పోయి ఆయన పండుకుంటాడు. అంతే తప్ప ప్రభుత్వంలో పని చేయాలి అంటే, మంత్రులకు స్వేచ్ఛ ఉండాలంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో అవుతుంది. టీఆర్ఎస్లో మంత్రులకు స్వేచ్ఛ ఉందా అండి? స్వేచ్ఛ ఉందా? వాళ్ళు ఎవరైనా మాట్లాడతారా? కేసీఆర్ ముందర అందరు చేతులు కట్టుకోవాలి. లోపలికి ఇంట్లోకి పోతారా? ఎవడన్నా కాలు పెడతాడా లోపల? ఎవడు పెట్టాడు? కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి గారి ఇంటికి రోజు పోతారు, అలుగుతారు, కొట్లాడతారు, మాకు కావాలి సార్ అంటారు, బెదిరిస్తారు, బతిలాడతారు, పని అయితే చేయించుకుంటారు. అది కాంగ్రెస్. ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఆ స్వేచ్ఛ ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఓకే సార్, ఇప్పుడు విలేజ్లలో ఎన్నికలు లేవని చెప్పేసి స్పెషల్ ఆఫీసర్లో పెట్టడం జరిగింది సార్. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితే, ఎందుకు ఎన్నికలు లేట్ అవుతుంది? మీరే చెప్పిరండి. ఇప్పుడు ఎలక్షన్లు తొందర పెడితేనే బీసీ కులగణన చేయకుండానే పెట్టిరంటారు, పెట్టకపోతేనే పెట్టలేదంటారు. అందుకనే బీసీ కులగణనని దాన్ని ప్రయత్నం చేస్తున్నారు, దాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆలస్యం అవుతుంది. అంతే తప్ప ప్రభుత్వానికి ఎన్నికలు పెట్టడం వల్ల నష్టం లేదు. అదే మొదట పెడితే మొత్తం యునానిమస్ అయిపోయి ఎలక్షన్ కూడా ఉండేది కాదు. కానీ రేవంత్ రెడ్డి గారు కూడా ఒక పద్ధతి ప్రకారంగానే చేసుకుంటూ పోతున్నాడు. వారికి కూడా ఏంటంటే ఈ జనాల్లో అవేర్నెస్ తీసుకొస్తూ ప్రతి ఒక్క కులాన్ని కూడా మనం అన్న మాట ప్రకారంగా ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని చెప్పేసి కులగణన జరిగిన తర్వాతకే పెడదాం. ఒకవేళ బీజేపీ గవర్నమెంట్కు దాని మీద ఇష్టం లేదు కాబట్టి
వాళ్ళు ఏమైనా అడ్డుకున్నా కూడా 42% కాంగ్రెస్ పార్టీ నుంచి అయినా ఇచ్చి పెట్టాలనే ఆలోచన కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఓకే సార్, ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం కూడా దొరల పరిపాలన అంటున్నారు సార్ ఇప్పుడున్న బీఆర్ఎస్ నాయకులు. నిజంగా ఎంత మేరకు దీన్ని నమ్మొచ్చు అంటారు? దొరలు అంటేనే టీఆర్ఎస్ పార్టీ అండి. కాంగ్రెస్ పార్టీ అంటే పేదోడు ఉంటాడు, పెద్దోడు ఉంటాడు, మిడిల్ క్లాస్ వాడు ఉంటాడు, అనగారిన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటారు. ఇక్కడ నల్గొండ జిల్లాలో నాయకత్వం అనేది సరే రెడ్డిలు ఎక్కువ ఉండరు అనొచ్చు. ఇప్పుడు కాదండి, సాయుధ పోరాటాల నుంచి కూడా మనకు కమ్యూనిస్టులలో కూడా పేదల కోసం కొట్లాడిన వాళ్ళు కూడా రెడ్డి వాళ్ళే. భీమిరెడ్డి నరసింహారెడ్డి, మల్లు స్వరాజ్యం లాంటి మహామహులు చాలామంది, నర్ర రాఘవరెడ్డి గారు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా కమ్యూనిస్టుల తరపున ఉండి దొరల మీద భూస్వాముల మీద కొట్లాడిన వాళ్ళు. మల్లు స్వరాజ్యం ఎవరండి? ఆమె కూడా దొరల కుటుంబం, కానీ దొరల మీదనే కొట్లాడింది. భీమిరెడ్డి నరసింహారెడ్డి ఎవరండి? ఎవరి కోసం కొట్లాడిండు? నర్ర రాఘవరెడ్డి ఎవరండి? రెడ్డి కాదా? ఎప్పుడు పేదవాళ్ళ పక్షాన్నే ఉన్నాడు. ఎన్ని కోట్లు సంపాదించుకొని పోయినాడు ఆయన? 100 రూపాయలు లేవు. వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంది ఈరోజు? మీ కుటుంబ పరిస్థితి ఏంది? మీరు ఒక 10 సంవత్సరాల్లో రాష్ట్ర బడ్జెట్ మొత్తాన్ని మీ ఇంట్లోకి మలుపుకున్నారు. మీరు దొరల గురించి మాట్లాడతారా? దొరలు అంటారా నల్లగొండ జిల్లాలో? నల్లగొండ జిల్లాల దొరలు మీలా దోసక తినరు, పేదలకు పంచుతారు. ఇక్కడ ఉన్న రెడ్డిలు అందరూ కూడా పేదలకు పంచిన వాళ్ళే ఉన్నారు. నాయకత్వం ప్రజలందరూ కూడా వాళ్ళ నాయకత్వాన్ని నమ్ముతున్నారు కాబట్టి ఇన్ని సంవత్సరాలు గెలిపిస్తున్నారండి. జానారెడ్డి గారు ఎన్నిసార్లు గెలిచారు? దామోదర్ రెడ్డి గారు ఎన్నిసార్లు గెలిచారు? దామోదర్ రెడ్డి గారు ఆస్తులు అప్పుడెన్ని ఇప్పుడెన్ని వేల ఎకరాల భూములు పంచిపెట్టిండండి, అమ్ముకొని జనాలకు పెట్టినాడు. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఎన్ని సంవత్సరాలు ఎందుకు గెలుచుకుంటూ వస్తున్నాడు? రాజగోపాల్ రెడ్డి దేంట్లో పోటీ చేసిన ఎమ్మెల్సీ కానీ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఎందుకు గెలుచుకుంటూ వస్తున్నాడు? వీళ్ళందరూ కూడా పేదల పక్షాన ఉంటారు కాబట్టి అదే పేదలు ఓట్లు వేస్తున్నారు. లేకపోతే ఎప్పుడో తీసుకుపోయి ఇంటికాడ కూర్చోబెడతారు. మీలాగా చేస్తే మిమ్మల్ని ఎట్లా కూర్చోబెట్టారు అట్లా మీ ఎమ్మెల్యేలు ఎన్ని వేలతో ఓడగొట్టారు? ఒక్కొక్కరిని 70,000, 50,000, 60,000. మాకే కండు పోయినా ఏంది వీళ్ళు ఇంత అన్యాయం చేశారా, జనానికి ఇంత అవేర్నెస్ వచ్చిందా అని చెప్పి. ఓకే సార్, ఇప్పుడు యువత మొత్తం కూడా డ్రగ్స్కు బానిసలు అవుతున్నారు సార్. విలేజ్లలో కూడా బెల్ట్ షాపులు విపరీతంగా అయిపోయినాయి. దీని నిర్మూలన కోసం ఎలాంటి చట్టాలు వస్తే బాగుంటుంది, ఎలాంటి నాయకులు ఉంటే మంచిగా ఉంటుంది? అందుకనే దీని అంతటిని చేయాలంటే నాకు ఒకటే సలహా అండి ప్రభుత్వానికి. రాజగోపాల్ రెడ్డి గారిని హోంమంత్రిని చేసి చూడండి. రాజగోపాల్ రెడ్డి గారిని హోంమంత్రిని చేసిన తర్వాతకి రాష్ట్రంలో డ్రగ్స్ అమ్మాలంటే ఉచ్చబడాలి, మద్యం అమ్మాలంటే ఉచ్చబడాలి, బెల్ట్ షాపుల వాళ్ళు గడగడ వనకాలే. మీరు చూస్తున్నారు మునుగోళ్ళ. నిర్మూలించడం సాధ్యమైంది. ఎందుకు సాధ్యమైంది? ఆయనలో ఆ పట్టుదల ఉంది, దమ్ముంది. ఓట్ల గురించి చూడాడు. ఇవాళ తిట్టుకున్నాడు, రేపు పొద్దుగాల వాళ్ళ కుటుంబం బాగుపడ్డ తర్వాత ఈరోజు తాగుడు దొరకట్లేదని చెప్పేసి ఒక వారం రోజులు తిడతారండి. తాగుడు బంద్ చేసిన తర్వాత అమ్మ నా కాడ ఇంతకుముందు ఎప్పుడు అప్పులే ఉండేది, నా జేబులో ఇప్పుడు 5,000 రూపాయలు ఎప్పుడు జేబులు ఉంటున్నారని ఆయన అనుకుంటాడు. అట్లాంటివి జరగాలంటే రాజగోపాల్ రెడ్డి లాంటి నాయకుడు ఎందుకు మంత్రి కావాలని అడిగిరు కదా. రాజగోపాల్ రెడ్డి లాంటి నాయకుడు ఇట్లాంటి వ్యవస్థని బాగు చేయాలంటే హోంమంత్రి లాంటి పదవి ఇచ్చి చూడండి. రాష్ట్రంలో వచ్చేసారి వద్దన్నా కూడా కాంగ్రెస్ పార్టీకి మొత్తం 100 సీట్లు ఖచ్చితంగా వస్తుందండి. 100కు పైనే వస్తాయి తప్ప 100కు తక్కువ రావు. రాష్ట్ర వ్యాప్తంగా మునుగోడులో సాధ్యమైనట్టు అవుతుంది. రాజగోపాల్ రెడ్డి వల్ల అవుతుంది. అది వేరే వాళ్ళు చేయగలేకపోవచ్చు, రాజగోపాల్ రెడ్డి చేయగలుగుతాడు. ఆ దమ్ముంది. మనసులో గట్టి పట్టుదల ఉన్న నాయకుడు, నేను ఇది చేయాలనుకునే నాయకుడు ముందుకు వచ్చినప్పుడు ఏదైనా సాధ్యమవుతుంది. సార్, ఊట్కూరు సందీప్ రెడ్డి గారికి ఈ ఎల్లమ్మగూడెం ప్రజలు ఓటు ఎందుకు వేయాలి, ఏం చెప్తారు? నేను ఓటేయమని అడగానండి, వాళ్ళకి నచ్చితే ఓటేస్తారు. నేను ఓట్ల కోసం రాజకీయం చేసేటోని కాదు, ఓట్ల కోసం ఎవరిని బతిలాడను. అభివృద్ధి చేసుకుంటూ పోతాం. ఉన్నది మొహమాటం లేకుండా మొహం మీద చెప్పడం జరుగుతుంది. మా గ్రామంలో మీరు వచ్చేటప్పుడు చూసి ఉంటారు, 33 ఫీట్ల రోడ్డు వేయడం జరిగింది. 33 ఫీట్ల రోడ్డు వేసేటప్పుడు కూడా చాలా సమస్యలు ఎదురవుతాయి. చాలామంది ఇండ్లు దగ్గరకు ఉండి ఉంటాయి, గోడలు కూడా కొట్టినాం, కొంతమంది రూములు కూడా పోయినాయి. ఏ ఒక్కరు కూడా ఒక చిన్న గొడవ కూడా చేయలేదు. ఎందుకంటే నా మీద ఉన్న నమ్మకం. నేను ఆ రోజే చెప్పిన, ఇండ్లు పోయిన వాళ్ళకి ఇంద్రం మిల్లు ఇప్పిస్తా అని చెప్పిన, అన్న ప్రకారంగా ఇంద్రం మిల్లు ఇప్పించిన.
ప్రతి ఒక్కరు కూడా గోడలు పోతున్నా కూడా సంతోషంగా ఉన్నారు. ఎందుకు పోయిన 1-2 రోజులు బాధ ఉండొచ్చు, తర్వాత ఈ రోడ్లు చూసిన తర్వాతకి మా ఊరికి వచ్చిపోయే చుట్టాలు కానీ వీళ్ళందరూ కూడా ఏంది ఇంత రోడ్డు మీది, ఏ సిటీలో కూడా లేదు, ఇంత మంచి రోడ్డు ఇంత మంచి డ్రైనేజ్ పెడుతున్నారు అన్నప్పుడు నాకు ఫుల్ హ్యాపీగా ఉందండి. అంతకంటే ఎక్కువ ఏం పదవి అవసరం లేదు. ఓకే సార్, ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి, ఇది మన స్థానిక కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు రాబోతున్నాయి సార్. ఎన్నికలు అంటే మొత్తం కూడా డబ్బుతో ముడిపడింది, మద్యం డబ్బుతో. ఆ డబ్బు నిర్మూలన కానీ మద్యం నిర్మూలన కానీ నిర్మూలించాలంటే ఓటర్లలో ఎలాంటి చైతన్యం రావాలి? ఓటర్లలో చైతన్యం అంటే ఇది ఒక పీక్కి వెళ్ళిపోయిందండి. వాస్తవానికి చెప్పాలంటే వాళ్ళు 1000 ఇస్తే అవతలోడు 2000 ఇస్తున్నారు. అట్లా అది 5000 వరకు కూడా పోయింది ఓటు. మనం ఓపెన్గా చెప్పుకోవాలంటే 5-10,000 కూడా నడుస్తుంది. కాబట్టి ఒక కుటుంబంలో ఒక 5 ఓట్లు 6 ఓట్లు ఉన్న నిరుపేదలకు ఆ ఒక్కరోజు అంటే తర్వాత ఎవడు పట్టించుకోడు. వాస్తవానికి చెప్పాలంటే ఆ ఒక్కరోజు 50,000 వస్తాయి కదా 60,000 వస్తాయి కదా అని 2 సైడ్లే డబ్బులు తీసుకుంటారు, కానీ వేసే సైడే ఓటేస్తారు. ఇదంతా కూడా కొన్ని రోజులు నడుస్తాయి. ఆ తర్వాత పీక్కి వెళ్ళిపోయిన తర్వాతకి వాస్తవానికి కూడా డబ్బులు తీసుకున్నప్పుడు ఏంటంటే పని అడగలేము. ఒక నాయకుని దగ్గర ఓటుకు 5,000 రూపాయలు తీసుకుంటాం సపోజ్, రేపు ఓట్లు అయిపోయిన తర్వాత ఈ పనికి పోతాం, ఆయన నీకు రెస్పాండ్ కావాలనేది లేదు. అదే నువ్వు డబ్బులు లేకుండా 1 రూపాయి తీసుకోకుండా నీకు ఓటేస్తే రేపటి నాడు నువ్వు పోయి ఆ నాయకుడిని గల్లా పట్టుకొని అడగొచ్చు. జనాలకు ఆ చైతన్యం రావాలి, వస్తుంది, ముందు వస్తుంది. ఎందుకంటే కొంతమంది ఇంతకుముందు పాతకాలం వాళ్ళు తీసుకున్నారు, కానీ ఇప్పుడు కొంతమంది ఆల్రెడీ చేంజ్ అయిపోయినారు. ఇంకా కూడా అది ఇప్పుడు అందరూ కూడా ఎడ్యుకేటెడ్ అవుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా అది తొందరలోనే అంతమవుతుందని నేను అనుకుంటున్నా, కావాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, ఇప్పుడు ఎల్లమ్మగూడెం ప్రజలకు కానీ తిప్పర్తి మండల ప్రజలకు కానీ మీరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా ఏం చెప్పదలుచుకున్నారు? తిప్పర్తి మండలంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కంచుకోట, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి ఎప్పుడైనా అత్యధిక మెజార్టీ ఇచ్చే మండలం. కాబట్టి ఇక్కడ నాయకులందరూ కూడా సమిష్టిగానే కలిసిమెలిసి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరం కూడా ఏ అవసరాలు ఉన్నా కూడా ఒకరికొకరు మాట్లాడుకొని చేసుకోవడం జరుగుతుంది. మాకు కూడా మంత్రి గారు కూడా అదేవిధంగా సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. కాబట్టి మేము ప్రతి గ్రామంలో కూడా మీరందరూ కూడా ఈ ఎన్నికల సమయంలో మన ప్రభుత్వం చేసిన పథకాలను కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి చెప్పాలంటే అడ్వర్టైజ్మెంట్లో వెనకబడిపోయినాం, పనులలో ముందున్నాం, కానీ దాన్ని యూట్యూబ్ ఛానళ్ళు ఇవన్నీ పెట్టుకొని టీఆర్ఎస్ వాళ్ళు చేసినట్టుగా కాంగ్రెస్ పార్టీ చేయలేకపోతుంది. ఎందుకో అర్థం కావట్లేదు. యూట్యూబ్ ఛానళ్ళతోనే వాళ్ళు ప్రభుత్వాన్ని నడిపారు, వాళ్ళు సోషల్ మీడియాతోనే నడిపారు. కానీ మన కాంగ్రెస్ గవర్నమెంట్లో కాంగ్రెస్ నాయకులలో ఒకటి మాత్రం బాగా కొరత ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఏది కూడా అడ్వర్టైజ్మెంట్ చేసుకు వాడగొట్టింది కూడా యూట్యూబ్ ఛానల్ వాడగొట్టింది కూడా యూట్యూబ్ ఛానల్లే అనుకోండి. కానీ కాంగ్రెస్ పార్టీ ఆ యూట్యూబ్ ఛానల్తో కనీసం చేసిందన్న, చేయని చెప్పాల్సిన అవసరం లేదు టీఆర్ఎస్ వాళ్ళకి, కానీ కనీసం చేసిన పనులని చెప్పుకొని ఈ ఎలక్షన్ల టైంలో ముఖ్యంగా సోషల్ మీడియా వారియర్స్ మొత్తం కూడా యాక్టివ్గా ఉండి మనం చేసిన పనులనే చెప్పండి, చేయని ఏం చెప్పకండి. మన మంత్రి గారికి చేసే అభివృద్ధి కార్యక్రమాలు చెప్పండి, ఆయన చేసే మనకు పేదలకు సహాయాలు చేసే కార్యక్రమాలన్నింటినీ కూడా జనాలకు తీసుకుపోయేటట్టయితే ప్రతి ఒక్కరు కూడా సెల్ ఫోన్లు ఈరోజు చేతిలో పట్టుకొని సెల్ ఫోన్లు వచ్చిందే నిజం అనుకుంటారు. కాబట్టి మనం నిజాలన్నా చెప్పి వాటిని నిజాలన్నా జనాలకు తెలియజేయాలని కోరుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.